వాక్యము సెలవిచ్చినట్లుగా మొదటి తిమోతి రాసిన పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలను విజ్ఞాపనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని వాక్యము మనకు తెలియజేస్తుంది. అంటే మనం నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే ప్రార్థనలు విజ్ఞాపన చేయాలి. ఒకవేళ ప్రార్థన శక్తి అనేది లేకపోతే మనం నెమ్మదిగా సుఖముగా మనము ఉండలేము, బ్రతకలేము సేవ పరిచర్యలో. కనుక మహానుభావులు ఎంతోమంది ఈరోజు భక్తులైన వారు ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాలు కూడా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపిన దేవుడు, ఏలియా ప్రార్థించగా అగ్నిని కురిపించిన దేవుడు. కనుక ప్రే వన్ అనదర్, మీలో ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేద్దాం. అగ్ని గుండమైన సరే భయపడకుండా వెళ్ళినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోల కొరకు దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు సింహంలో కూడా సంతోషంగా వెళ్ళినప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేశారు. దేవుడు వారిని విడిపించాడు. అబ్రాహాము ప్రార్థించగా మరి భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా అగ్ని నుండి లోతు కుటుంబాన్ని తప్పించినట్లుగా దైవ సేవకులుగా మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. అద్భుతమైనటువంటి మరి దేవుడు మరి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా రక్షించుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తులను యేసుక్రీస్తు ప్రభువా, ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తున్నాం. మరొకసారి మా ప్రభా ప్రార్థన శక్తి ద్వారా అభిషక్తులైనటువంటి సేవకులు ఇస్సాకయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సేవకుల సమూహంలో నాయన ఉదయం నుంచి నాయన ఈ సమయం వరకు కూడా ప్రార్థన ధూపం వేచి ఉండగా నా తండ్రి అయా పరిశుద్ధులుగా ప్రార్థన, నీతిమంతులుగా ప్రార్థన అయా నా తండ్రి మా పరలోకము వెళ్ళను. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి భూమి మీద అద్భుతకాలు మహత్కాలు గొప్ప కార్యములు జరిగించినని మా ప్రభ లేఖన నెరవేర్పుగా మరొకసారి మేము అందరము కూడా సేవకులుగా నా తండ్రి ఒకరికొకరు పురుకొల్పబడ్డానికి మన్నించబడ్డానికి నాయన అయ్యా ప్రజలందరి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు నాయన సేవ పరిచర్ల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించుండగా నా తండ్రి అయా ప్రార్థన ఆలకించి వాడా మరొకసారి నీ అభిషక్తులైన సేవకులు ప్రార్థించగా ప్రార్థన ఆలకించు నాయన. ఇంకా రానున్న దినాల్లో భయంకరమైనటువంటి నాయన ఆపత్కరమైన దినాల నుండి నాయన శాతాన శక్తుల నుండి అందుగారు చీకటి శక్తుల నుండి ఈ ప్రార్థన ద్వారా నాయన మా యొక్క దేశంలో శక్తి పీఠములు కదిలింపబడను గాక. అయ్యా నీ యొక్క కనుదృష్టి మా అందరి పైన ఉండును గాక. నీ చెక్కిన మేఘము మా అందరి పైన ఉండును గాక. నీ దక్షిణ హస్తమునైనా సేవా పరిచర్లో ప్రతి సేవకునికి సేవకురాలకి నిత్యముగా ఉండును గాక. అయ్యా నీ సేవకుల ద్వారా నాయన ఈ భూలోకము తల్ల క్రిందలో చేయబడును గాక.